కొన్ని రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా ఏజెన్సీలో పర్యటించారు. International lab facility, student lead startups, great academic exposure. KL deemed to be university. అయితే పోలీసులు భద్రతా వైఫల్యం ఉందని చెప్పేసి స్థానికంగా ఈరోజే బయటపడింది. ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా యూనిఫామ్ వేసుకుంటూ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ టూర్లో తిరగడంపై పోలీసులకు తలపట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. దీంట్లో భాగంగానే ఈ సూర్యప్రకాష్ ఎవరైతే నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా అవతారం ఎత్తి ప్రస్తుతానికి గత పవన్ కళ్యాణ్ టూర్లో మొత్తంగా తిరగడంపై పోలీసులు కూడా కొన్ని సెల్ఫీలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫీసర్ కోసం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఆఫీసర్ పేరు వినలేదని చెప్పేసి ఎంక్వైరీ చేయగా ఈయన ఒక మిలిటరీ రిటైర్గా గుర్తించడం జరిగింది. అయితే ఈయన విజయనగరం జిల్లా గరివిడి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాడని చెప్పి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎప్పుడైతే ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ మన్యం జిల్లాలో ఈ విధంగా అవతారం ఎత్తి తిరగడంతో పోలీసులకు ఒకసారిగా అనుమానం రావడంతో పాటు ఇన్వెస్టిగేషన్ చేయడంతో నిన్న అర్ధరాత్రి పోలీసులు అయితే మాత్రం సూర్యప్రకాష్ను అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే దీనిపై ఎటువంటి బయటికి కూడా సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి కొంతమందిని విచారణ చేయగా సూర్యప్రకాష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వీర అభిమానిగా గుర్తించారు. అయితే ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్తో ఫోటో తీసుకోవాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరే కుదరకపోవడంతో ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా అవతారం ఎత్తాడని చెప్పేసి అయితే కొంతమంది చెప్పుకొని వస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ పోలీసులు దీనిపై సరైన నివేదిక ఇస్తే కానీ చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా అవతారం ఎత్తడంపై పోలీసులు భద్రతా వైఫల్యం ఉందని చెప్పేసి స్థానికంగా అయితే మాత్రం స్థానికంగా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల పాటు మన్యం ఏజెన్సీల్లో పర్యటన చేసిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడంపై ఒకసారిగా ఉత్తరాంధ్ర ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. మన్యం జిల్లా నుండి ఇది పరిస్థితి.